2013-14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పేటటువంటి కీలక ఘట్టాలు జరిగినాయి అధ్యక్ష. 2013లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి కేసీఆర్ గారిని మీరు ఢిల్లీకి రండి, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇస్తారని చెప్పి పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా 2013లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. కానీ వెళ్ళిన తర్వాత 2 నెలలు కూడా దాదాపుగా కనీసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఎవరు పలకరించిన పాపన పోలేదు అధ్యక్ష. ఆనాడు ఈ ఘట్టం నేను ఈ హౌస్లో రికార్డు కావాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ అనేక మంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గల్లీలో కొట్లాడటమే కాదు ఢిల్లీలో లాబియింగ్లో కూడా నా పాత్ర ఉందని చెప్పడానికే హౌస్లో ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. అయితే 2013 అధ్యక్ష జూలై ఆగస్ట్ టైంలో మరి అక్కడే ఉన్నాము, ఎక్కడ కూడా కదలిక లేదు. అటువంటి సందర్భంలో ఆనాడు మేడం సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాలో వారికి సంబంధించి ముఖ్య అనుచరుడుగా ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉండేవారు అధ్యక్ష. తమరందరికీ తెలిసి ఇప్పుడు లేరు, వారు పెద్దవారు. అయితే వారితో నాకున్నటువంటి సొంత పరిచయాలతోని వారికి కేసీఆర్ గారికి సపరేట్గా నేను ఒక మీటింగ్ పెట్టించడం జరిగింది అధ్యక్ష. ఇదంతా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఫార్మేషన్ అధ్యక్ష. ఆ తర్వాత సోనియా గాంధీ గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒకటే రోజులో అధ్యక్ష 7 నుంచి 8 సార్లు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత తెలంగాణ సాధన అనేటటువంటి అంశం ముందుకెళ్ళింది అధ్యక్ష. ఆ విషయం తమరికి కూడా తెలుసు అధ్యక్ష. 2013 ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే 2014లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా మనందరం కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నాం అధ్యక్ష. ఏ క్షణంలో ఏ ఆంధ్ర లాబీయిస్టులు వచ్చి ఇది చెడగొడతారో, ఏ క్షణంలో తెలంగాణ రాకుండా పోతుందో అని అందరం కూడా ఏమంటారు దీపపు చుట్టూ చేయబెట్టిన కాపాడుకున్నట్టు మనందరం కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అందులో నా పాత్ర కూడా కొంత ఉంది అని చెప్పడానికే ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తదనంతర పరిణామాల్లో 2 సభల్లో కూడా మరి తెలంగాణ బిల్లు పాస్ అయింది.